పెరిగిన ఎండల తీవ్రత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ లో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల సింగరేణి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భూపాలపల్లి సింగరేణి గనుల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మార్చి చివరి వారం నుంచి ఎండలు మండిపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే సాధారణ ప్రాంతాల్లో కంటే సింగరేణి బొగ్గు గనుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 30 నుంచి 37 డిగ్రీల వరకు ఉంటే సింగరేణి మైన్స్లో మాత్రము 41 నుంచి 42, 43 వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల వ్యవధిలో సాధారణ ఉష్ణోగ్రతలే 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బయటి ప్రాంతాల్లో. అయితే సింగరేణి మైన్స్లో ఆ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. 42, 43, 45 వరకు కూడా ఒక్కొక్క రోజు ఉష్ణోగ్రతలు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వారికి యాజమాన్యం సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని పనులు చేపిస్తుంది. ప్రస్తుతం నేను భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ మైన్లో కాకతీయ 2 గనిలో ఉన్నాను. మనం చూడవచ్చు ఓపెన్ కాస్ట్ మైన్లో పనులు జరుగుతూ ఉన్నాయి. కార్మికులు ఎండలో పనిచేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు యంత్రాలతో బొగ్గును తవ్వుతున్నారు. మరోవైపు బ్లాస్టింగ్ చేయడానికి కార్మికులే నేరుగా ఎండలో పనిచేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఇక్కడ ఈ మైన్ నుంచి 4500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. సింగరేణి భూపాలపల్లి ఏరియా వ్యాప్తంగా 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి రోజుకు యావరేజ్గా జరుగుతూ ఉంటుంది. ఇటు అండర్ గ్రౌండ్ మైన్లో కావచ్చు, ఓపెన్ కాస్ట్ మైన్లో కావచ్చు బొగ్గు ఉత్పత్తి 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. దానికోసం యాజమాన్యం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంది. ఎప్పటికప్పుడు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేయడం కావచ్చు, అక్కడ ఓపెన్ కాస్ట్లోనైతే అక్కడక్కడ చలవ పందిళ్ళు ఏర్పాటు చేయడం కావచ్చు, వాహనాల్లో ఏసీలు ఉంచడం కావచ్చు, ఇట్లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు గనులలో పనిచేసేటువంటి కార్మికులు కొంతమంది నాతో ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి ఎండకు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, యాజమాన్యం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీరు ఈ ఎండ ప్రభావం ఎట్లా ఉంటుంది మీ మీద? కొంచెం సమ్మర్లో బాగానే ఉంటుంది. మార్చి నుంచి ఎండలు బాగానే ఉంటాయి. సింగరేణి కాలేజ్లో ఎక్కువ ఉంటాయి ఇది మైన్స్ల కంటే ఓపెన్ కాస్ట్లో బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి. మీకు యాజమాన్యం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది, అంటే ముందు జాగ్రత్త చర్యలు ఎండల నుంచి ఎఫెక్ట్ కాకుండా? మామూలుగా చలవ పందిర్లు వేస్తూ ఉంటారు. మజ్జిగ ప్యాకెట్లు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ నెల నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. స్టార్ట్ చేస్తారు. చలవ పందిర్లు వేస్తూ ఉంటారు. ఇక మామూలుగా కూల్ వాటరు ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆర్ఓ ప్లాంట్స్ అవి ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటారు. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు. సాధారణంగా మీరు పనులు చేస్తూ ఉంటున్నప్పుడు ప్రమాదాలు ఎదురైతే ఈ సమ్మర్ అంటే ఈ ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందా? ఎండకి నర్వస్ అవుతారనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ముందుగా ప్రొవైడ్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చి ఏమైనా అయినా అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. మాకు ఏసీ అంబులెన్స్ ఉంటుంది. ఏసీ అంబులెన్స్లో తీసుకొని వెంబడే డాక్టర్ కన్సల్ట్కి తీసుకుపోతారు. మా అధికారులు ప్రొవైడ్ చేస్తారు. అన్నీ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారు. సమ్మర్లో టైమింగ్స్ చేంజ్ చేస్తారు అన్నట్టు. సమ్మర్లో టైమింగ్ అంటే మార్నింగ్ 5 o'clock నుంచి 1 o'clock అని ఎక్స్టెన్షన్ చేసేసి మా అందరికీ మా హెవీలో ఎండలో పని చేయకుండా మాకు ఫ్రీ టైం ఇస్తారు అన్నట్టు. ఇంకోటి మళ్ళీ దాంట్లో ఎవ్రీ మార్నింగ్ మాకు మ్యాన్వే ఉంటుంది. మ్యాన్వే దగ్గర మాకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూల్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ప్రతి రూమ్ దగ్గరైనా ప్రతి షెల్టర్ దగ్గరైనా కూల్ వాటర్ ప్యాకెట్స్ను రంజన్లు పెడతారు. మళ్ళీ ఇంకోటి ఫైర్ ఎక్స్టెన్షన్, ఎండలో ఏమైనా ఇన్ కేస్ ఫైర్ అంటుకున్నా కూడా ఫైర్ ఎక్స్టెన్షన్ పెడతారు. వాటర్ ట్యాంకర్ ప్రొవైడ్ చేస్తారు. మిషనరీకి కూడా ఏం డ్యామేజ్ కాకుండా చూసుకుంటాం. అంటే సాధారణంగా మీరు బయట ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఎండ తీవ్రత గనిలో ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎండాకాలం కాబట్టి బయటకి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము ప్రికాషన్ తీసుకొని పనిచేస్తాం అన్నట్టు. కంటిన్యూస్గా పనిచేసేది ఉండదు ఇక్కడ. ఓన్లీ సూపర్వైజింగ్ కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ వర్కింగ్ అయితే ఉండదు. ఒక మామూలు 1/2 hour ఇన్స్పెక్షన్ చేసేసి బయటకు వెళ్తాం అన్నట్టు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.